పహల్గామ్ ఉగ్రదాడిలో చనిపోయిన విశాఖవాసి చంద్రమౌళి మృతదేహం ఇవాళ రాత్రికి విశాఖకు రానుంది. అటు రేపు అమెరికా నుంచి ఆయన కుమార్తెలు విశాఖకు వస్తున్నారు. ఇప్పటికే చంద్రమౌళి మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి కాగా ఇవాళ రాత్రికి ఆయన మృతదేహం విశాఖకు చేరుకోనుంది. ఎల్లుండి అంత్యక్రియలు జరిగే అవకాశం ఉందని ఆయన సమీప బంధువు కుమార్ రాజా తెలిపారు. ఈ నెల 16న చంద్రమౌళి ఓ ట్రావెల్ ఏజెంట్స్ ద్వారా కశ్మీర్ టూర్కు వెళ్లారు. మొత్తం 6 వెళ్లగా ఈ నెల 25న తిరిగి రావాల్సి ఉంది. చంద్రమౌళితో పాటు వెళ్లిన 5 క్షేమంగా ఉండగా చంద్రమౌళి మాత్రం ముష్కరుల చేతికి చిక్కటంతో ఆయన్ను దారుణంగా కాల్చి చంపేశారు. తనను చంపొద్దని వేడుకున్నప్పటికీ మోదీకి చెప్పుకోమంటూ విచక్షణ రహితంగా కాల్పులు జరిపి చంద్రమౌళిని చంపేశారు. అటు గుల్మర్గ్ ఇటు పహల్గామ్ ప్లాన్ చేసుకున్నారు. నిన్న 1:30కి వాళ్ళు వెళ్ళి దిగుతున్నప్పుడే అటాక్ అయింది. పారిపోవడానికి ట్రై చేశారు. వీళ్ళు 3 కపుల్స్ వెళ్ళారు. అందులో 5 సేవ్ అవ్వగలిశారు. ఈయన కొంచెం హార్ట్ ప్రాబ్లం ఉండడంతో పరిగెట్టలేపారు. సో డైరెక్ట్గా దే షాట్ హిమ్ డెడ్. సో ఈరోజు 12 గంటలకు శ్రీనగర్ నుంచి బాడీ బయలుదేరుతుంది. రాత్రి 10:30కి ఇక్కడ విశాఖపట్నం చేరుకుంటుంది. వారికి 2 అమ్మాయిలు, 2 అమెరికాలో ఉన్నారు. వాళ్ళు రేపు మధ్యాహ్నం 3:30కి ఒక ఫ్యామిలీ, రాత్రి 5:30 సాయంత్రం 5:30కి ఒక ఫ్యామిలీ వస్తున్నారు. సో బాడీ తీసుకొచ్చి we preserve it and probably day after tomorrow morning we do the rituals. పహల్గామ్ ఉగ్రదాడిలో చంద్రమౌళి అనే వ్యక్తి చనిపోయారు. విశాఖ చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఈ నెల 16న ట్రావెల్ ఏజెన్సీ ద్వారా కశ్మీర్ టూర్కు చంద్రమౌళి వెళ్లారు. ఆయనతో పాటు మరో 5 కూడా వెళ్లారు. అయితే ఈ ఉగ్రదాడిలో 5 తప్పించుకోగా చంద్రమౌళి మరణించారు.